దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజులు ఉత్తరాదిలో దంచికొట్టిన వర్షాలు ఇప్పుడు పశ్చిమ దక్షిణ భారతాన్ని వణికిస్తున్నాయి. గుజరాత్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాజ్కోట్, గిర్లోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇక కర్ణాటక వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. శృంగేరి శారదా పీఠాన్ని వరద చుట్టుముట్టింది. కొడుగులో రోడ్లపై మోకాలు లోతు నీరు నిలవటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. భాగా మండలంలో రోడ్లన్నీ చెరువులుగా మారాయి. మరోవైపు మహారాష్ట్రలోని ముంబైలో భారీ వర్షం కురిసింది. ఇక తమిళనాడులోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు అల్పపడిన ప్రభావంతో కేరళలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో ముర్నాడ్ విరాజ్పేట్ రోడ్ బ్లాక్ అయింది. భారీ వర్షాలతో వైనాడ్లోని 29 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో 700 మందిని 22 క్యాంపులకు తరలించారు. కాసర్గఢ్, ఇడుకి, కొల్లం, అలపుజ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పెరియర్, భారతపూజ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు వైనాడ్, కాసర్గఢ్, కన్నూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల జనం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. Pero